వెల్కమ్ టు HTV. నేను మీ హేమమాలిని. ఇప్పుడైతే ఒక అద్భుతమైన సినిమాకి సంబంధించిన రివ్యూ అయితే చెప్పేద్దాం అనుకున్నా. ఆ సినిమాయే 35. ఒక చిన్న కథ కాదు. సో నిజంగానే సినిమా క్యాచీ లైన్ తగ్గట్టే చిన్న కథ అయితే కాదండి. రోజు మన ఇంట్లో జరిగేటువంటి అమ్మ నాన్న దగ్గర కన్వర్జేషన్, మనం చిన్నప్పుడు ఉన్నటువంటి అన్న తమ్ముల దగ్గర ఉన్నటువంటి కన్వర్జేషన్స్ ని చాలా అద్భుతంగా, చాలా నీట్ గా, చాలా క్యూట్ గా నందకిషోర్ గారు అయితే చాలా బాగా తీశారని చెప్పొచ్చు. మరి ఈ సినిమాని సిద్ధార్థ్ అండ్ సంజయ్ అన్న వారు ప్రొడ్యూస్ చేశారు. అండ్ ఇంత మంచి సినిమాని అంతే లెవెల్ ఇంపాక్ట్ లో మ్యూజిక్ అందించిన వారు విద్యాసాగర్. అండ్ ఈ సినిమాలో కాస్టింగ్ విషయానికి వచ్చేస్తే నివేత థోమస్, విశ్వ అండ్ ప్రియదర్శి, కృష్ణతేజ, గౌతమి గారు, భాగ్యరాజ్ గారు అండ్ అరుణ్ అండ్ అభయ్. సో వీళ్ళు జూనియర్ ఆర్టిస్టులు అనమాట, చిల్డ్రన్స్. వీళ్ళిద్దరు చుట్టూరే కాలు తిరుగుతూ ఉంటుంది. సో సినిమా చూస్తుంటే నిజంగానే మన ఇంట్లో ఉన్న అమ్మని నాన్నని ఫీల్ అవుతాం, అన్న తమ్ముళ్ళని అయితే ఫీల్ అవుతాం. నివేత గారి నటన అయితే అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. ఒక క్రిస్టియన్ అమ్మాయి అయి ఉండి అంత అద్భుతంగా బ్రాహ్మణ అమ్మాయిలాగా మారిపోయి యాస భాష కట్టు అన్నీ కూడా చాలా అద్భుతంగా ప్రజెంట్ చేసిందండి. సినిమా చూస్తున్నంతసేపు నివేత థోమస్ ని ఎవరు గుర్తుపెట్టుకోరు, ఆ క్యారెక్టర్లో ఉన్నటువంటి సరస్వతిని మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. ఆ ఎమోషన్స్, ఆ ఏడుపు, ఆ ఫీల్, అబ్బాబ్బా అసలు ఎక్కడ 1% కూడా యాక్ట్ చేసిందన్న ఫీలింగ్ అయితే రాలేదు. అంత అద్భుతంగా జీవించేసి నటించేసింది. సో సినిమా కథ మనందరికీ తెలుసు. ఒక ఫ్యామిలీ ఉంటుంది, చిన్న కుటుంబం, నాన్న కండక్టరు, అమ్మ హౌస్ వైఫ్, 10th ఫెయిల్ అయిన హౌస్ వైఫ్, 2 పిల్లలు ఉంటారు. పెద్దోడికి మ్యాథ్స్ అంటే లాడ్ ఆఫ్ క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ ఎవరు క్లారిటీ ఇవ్వరు కాబట్టి వాడికి మ్యాథ్సే పెద్ద ప్రాబ్లమ్ గా ఫీల్ అవుతాడు అనమాట. సో అలాంటి వాడు అసలు మ్యాథ్స్ ఎగ్జామ్ లో పాస్ అయ్యాడా, ఫెయిల్ అయ్యాడా, వాళ్ళ అమ్మ వాడిని పాస్ చేయడంలో ఎంతవరకు సక్సెస్ అయ్యింది ఏంటి అన్నది తెలుసుకోవాలంటే మాత్రం మనం థియేటర్లో సినిమా చూడాల్సిందే. ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఎనీథింగ్ అనమాట. నిజంగా ఒక ఫీల్ గుడ్ మూవీ. ఆఫ్టర్ కమిటీ కుర్రాళ్ళు, ఆఫ్టర్ తర్వాత ఆ స్థాయిలో ఉన్నటువంటి ఫీల్ గుడ్ మూవీయే 35. చిన్న కథ కాదు. సో మీరు కూడా మీ నియరెస్ట్ థియేటర్స్ లో విత్ యువర్ ఫ్యామిలీ వెళ్ళండి. ఎటువంటి వల్గారిటీ 1% కూడా లేదు. 0.000% వల్గారిటీ ఉందనమాట సినిమాలో. అంత అద్భుతంగా ఉంది. ఇప్పుడున్న సినారియోలో మంచి రియలిస్టిక్ మూవీ తీశారు. ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. మ్యాథ్స్ అంటే నాలాగా చిరాకున్న వాళ్ళు అయితే ఈజీగా కనెక్ట్ అవుతారు అనమాట. అంత బాగుంది. సో మీరు కూడా ఆలస్యం చేయకుండా రేపొద్దున మీ నియరెస్ట్ థియేటర్స్ కి వెళ్ళండి, టికెట్స్ బుక్ చేసుకోండి, ఫ్యామిలీతో వెళ్ళండి, మస్త్ ఎంజాయ్ చేయండి. ఇది నా మాట. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ రివ్యూస్ కోసం ప్లీజ్ డు ఫాలో HTV.